హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఈ హౌసెస్ అయితే చూద్దామండి. ఇంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకు వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌసెస్ అండి. సేమ్ ఈ రెండు కూడా ఒకలాగా ఉంటాయి. ఆల్రెడీ ఈ హౌస్ అయితే సేల్ అయితే అయిపోయిందండి. ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. ఇది 111 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x45 అండి. ఇది 111 గజాలు. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లోపల కూడా చిన్న కార్ పెట్టుకునేకైతే ప్లేస్ అయితే ఉంది. మన పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా 4 డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ PVC సీట్స్తో సీలింగ్ అయితే చేయించారు. అలాగే బిల్డింగ్కి మనకి నార్త్ వెస్ట్ సైడ్ 2 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండర్గా టచ్ అవ్వకుండా మధ్యలో ఇక్కడ థర్మాకోల్ సీట్ అయితే పెట్టి కట్టించారు. మనకు వాస్తు కొంచెం హైట్లో అయితే పెట్టారండి. అలాగే ఇది కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారండి. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇది 8 feet హైట్ వర్క్ అయితే చేయించారండి. ఇంకా పాలిష్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే 2x4 ఫుట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మొత్తం టోటల్గా ఇదంతా కూడా పార్టీస్ కింద అయితే చేయించారు. మనకి సెంటర్ ఇదంతా కూడా గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారండి. పక్కన ఇదంతా కూడా టీవీ యూనిట్లో మనకి ఏమైనా కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ బ్యాక్ రోడ్ అంతా కూడా మనకి PVC సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇది బ్లాక్ కలర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ సెంటర్లో దీనికైతే వైట్ కలర్ సీట్ అయితే యూజ్ చేశారు. మొత్తం మీద టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే హాల్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారండి సెంటర్లో. అలాగే ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. మనకు హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x16. హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. మన సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. సోఫా సెట్ అయితే ఇక్కడైతే పడుతుంది మనకి టీవీ యూనిట్ స్ట్రైట్ గానీ. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ కూడా రైట్ సైడ్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే వేయి ఇచ్చారండి. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి హాల్లో ఏమైనా డైనింగ్ హాల్ కింద యూజ్ చేసుకుంటే ఇదైతే యూజ్ అవుతుందండి. అలాగే లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దగా వచ్చింది. బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి 2 విండోస్ అయితే ఇచ్చారు. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే తీసుకున్నారు. బెడ్రూమ్లో నార్త్ వైపు వాడికి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదే సీలింగ్ హెడ్ వరకు తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకు ఒకటే ప్యాటర్న్లో కాకుండా మొత్తం 3 doors కింద అయితే ఇచ్చారండి. ఒకసారి చూడొచ్చు. మనకి కిందో సెల్ఫ్, మధ్యలో సెల్ఫ్, అలాగే పైన కూడా సెల్ఫ్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఉన్నాయండి. లోపల కూడా సిమెంట్ రాల్ అయితే యూజ్ చేశారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ బాత్రూమ్ గుమ్మానికి గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. బాత్రూమ్కి వచ్చే డోర్ డిజైన్ కూడా బాగుందండి. వాష్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు వాష్రూమ్ కూడా పర్లేదని పెద్దగా వచ్చింది. వాటర్ డిజైన్స్ అయితే బాగుంది. లోపల సూట్ స్టాంప్స్ అని కూడా ఫిక్స్గా అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. మనకి ఎవరైతే చిన్న బడ్జెట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ పనసపాడులో అయితే ఉంటుందండి. అచ్చిపేట సెక్షన్కి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. చాలా మంచి లోపాలిటీలు అయితే ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ అవి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. మనకి ఏరియా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x11 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ సౌత్ వైపుకి ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. అలాగే బెడ్రూమ్లో నార్త్ వైపు వాడికి అయితే డోర్ పక్కన కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ హెడ్ వరకు తీసుకున్నారు. సేమ్ ప్లాట్ఫామ్లో ఒకటే డిజైన్లు అయితే చేయించారండి. లోపల కబోర్డ్స్ అండి. దీనికి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే వచ్చింది. వాల్టేజ్ డిజైన్స్ అయితే సేమ్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి ఇంట్లో వర్క్ అయితే పర్లేదండి, మంచిగానే చేయించారు. ఎవరైతే లో బడ్జెట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మంచి లొకాలిటీలో అయితే ఉంది.
ఆల్రెడీ పక్క హౌస్ అయితే సేల్ అయితే అయిపోయింది, ఇదైతే సేల్కి అయితే ఉంది. ప్లస్ మన యూనిట్ దాని కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. పక్కనే ఇక్కడ ఓపెన్ కిచెన్ టైప్ అయితే ఇచ్చారండి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకు టోటల్గా యూజ్ చేసిన ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకు మిక్సీ గ్రైండర్ లాంటివి పెట్టుకునే ఇక్కడికైతే పాయింట్ అయితే ఇచ్చారండి. పైన అంతా కూడా అట్ట కింద అయితే ఇచ్చారు స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెప్స్ అయితే ఇచ్చారండి. మన కిచెన్లో వాల్టీస్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ సిమిలీ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. ప్లస్ మన కిచెన్ అయితే పర్లేదండి, మంచిగా స్పేసెస్గానే వచ్చింది. డైనింగ్ ఏరియా కూడా పెద్దగానే వచ్చిందండి, పర్లేదండి. మనకి ఇంట్లో పూజ రూమ్ అయితే రాలేదు. కావాలంటే ఇక్కడ పూజ మందిరం అయితే చేయించుకోవచ్చండి. అది కూడా కావాలంటే వీళ్ళే చేంజ్ అయితే ఇస్తారు. మనకి ఈస్ట్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారండి, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపుకి అయితే టోటల్గా ఫ్లోర్కి అయితే ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి అవుట్ సైడ్ అయితే 3.5 అడుగుల పైన అయితే ఇచ్చారండి. చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడైతే పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు సౌత్ వెబ్స్ అందు కూడా 20 అంగుళాలు అయితే ఇచ్చారు. అలాగే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బిల్డింగ్ ట్యాప్ అండ్ 4 పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. చాలా మంచి లోకాలిటీలు అయితే కట్టించారు. నాన్ పొల్యూషన్ ఏరియాలో అయితే కట్టించారండి. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 50 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 50 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే మనకి ఇంటికి అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే టైట్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చండి. మన కాలం చూసి వచ్చి 9x12 టోటల్గా 9 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన ఇంకా మనకు కావాలంటే 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చుట్టూ అయితే చూడండి. మనకి అంతా కూడా డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ వైస్ అయితే మంచిగా అయితే చేయించారండి. మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారు. ఇల్లు అయితే నచ్చితే ఒకసారి లైవ్లో వచ్చైతే చూడండి. చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. మనకి జస్ట్ అచ్చిపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి మెడికవర్ హాస్పిటల్ అయితే ఒకసారి చూడొచ్చు, చాలా దగ్గరలో అయితే వస్తుందండి. మనకి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి. మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.